I will talk a few words about pap smear. ఇప్పుడు క్యాన్సర్ అనేది సర్వైకల్ క్యాన్సర్ అనేది ఒక టైప్ ఆఫ్ క్యాన్సర్. అది గర్భసంచి ముఖద్వారానికి ఎఫెక్ట్ అయ్యే క్యాన్సర్. అది చాలా కామనెస్ట్ క్యాన్సర్ ఇన్ విమెన్ ఇన్ ఇండియా. అండ్ మీరు వరల్డ్లో కూడా చూస్తే 25% ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్ కేసెస్ మన దేశంలోనే ఉన్నాయి. అండ్ ఇది అనేది ఇట్ ఈస్ సాడ్, ఎందుకంటే ఇట్స్ ఎ ప్రివెంటబుల్ క్యాన్సర్ టోటలీ. అది స్క్రీనింగ్ ద్వారా మనం పికప్ చేసుకొని ఈ క్యాన్సర్ని మనం టోటల్గా ఎలిమినేట్ చేయొచ్చు. ఆల్రెడీ వెస్టర్న్ కంట్రీస్లో ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది అడ్వాన్స్డ్ స్టేజెస్లో ఉండటం చాలా రేర్, ఎందుకంటే వాళ్ళందరూ అక్కడ విమెన్ రెగ్యులర్ చెకప్స్కి వెళ్తారు, ప్యాప్ స్మియర్ టెస్ట్ చేయించుకుంటారు, ఎర్లీ స్టేజెస్లో పికప్ చేసుకొని చిన్న ఆపరేషన్తోనే వాళ్ళకి ఈ క్యాన్సర్ అనేది క్యూర్ అయిపోతుంది. సో అన్ఫార్చునేట్లీ మన కంట్రీలో లేడీస్కి ప్యాప్ స్మియర్ అనేది ఇన్ఫర్మేషన్ చాలా తక్కువ. సో దట్ ఈస్ మై పర్పస్ టుడే. క్యాన్సర్ స్క్రీనింగ్ ఆఫ్ సర్విక్స్ చాలా ఇంపార్టెంట్ అండ్ ఇట్స్ ఈజీ. దిస్ ఈజ్ వన్ క్యాన్సర్, మనకి 10 years బిఫోర్ నుంచే దీనికి సూచనలు కనిపిస్తాయి సర్విక్స్లో. అండ్ అది మనం 10 years బిఫోరే మనం ట్రీట్ చేయగలిగితే మనకి ఆ ఎవెన్చువల్ కాన్సిక్వెన్సెస్ నుంచి అంతా వీ కెన్ ఎస్కేప్. కొన్ని క్యాన్సర్స్ మనం డిటెక్ట్ చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్ ఒవేరియన్ క్యాన్సర్ మనం డిటెక్ట్ చేయలేము. కొన్ని ల్యూకీమియాస్ మనము అది సడన్గా వస్తాయి, అది అన్ఫార్చునేట్గా వస్తాయి. దానికి ఒక స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అనేది లేదు. బట్ లేడీస్లో ఈ క్యాన్సర్ సర్విక్స్కి స్క్రీనింగ్ ప్రోగ్రామ్ వెల్ ఎస్టాబ్లిష్డ్ ఉంది. అండ్ డెఫినెట్లీ దానికి మనం అడ్వాంటేజ్ తీసుకొని ఆ స్క్రీనింగ్ అనేది చేయించుకోవాలి. సో ప్యాప్ స్మియర్ టెస్ట్ అనేది ఇట్ ఈస్ ఫర్ సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్. వెస్టర్న్ కంట్రీస్లో రికమెండేషన్స్ ఏంటంటే 21 years తర్వాత నుంచి ఎవ్రీ ఉమెన్ షుడ్ అండర్గో ప్యాప్ స్మియర్ టెస్ట్ ఎవ్రీ 3 years ఆర్ ఎవ్రీ 5 years టిల్ ద ఏజ్ ఆఫ్ 60. కానీ మనకి అట్లాంటి రికమెండేషన్స్ లేవు. సో అట్లీస్ట్ ఫ్రమ్ 35 years onwards the government of India at least encourages women to undergo screening. 35 years తర్వాత ఎవ్రీ ఉమెన్ గైనెక్ చెకప్ ఫర్ వాట్ ఎవర్ రీజన్ వెళ్ళినప్పుడు ప్యాప్ స్మియర్ అనేది చేయించుకోవాలి. సో ఆ ప్యాప్ స్మియర్ అనేది జస్ట్ ఒక స్క్రేపింగ్ చేస్తారు, అది పెద్ద బయాప్సీయో ఆపరేషనో కాదు. ఎగ్జామిన్ చేసినప్పుడు ఆ సర్విక్స్ ఏరియా నుంచి స్క్రేపింగ్స్ తీసుకొని స్లైడ్లో పంపించి అది ఆ సెల్స్లో చేంజెస్ చూస్తారు. ఏదైనా 10 years తర్వాత ఏమైనా చేంజెస్ రావచ్చా వీటిలో అని.